processing and preservation of fish and fish byproducts. అండ్ ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మెమరీ బేస్డ్. మనం ఫస్ట్ సెకండ్ ఏం చెప్తున్నామంటే మెమరీ బేస్డ్ కాదు, ఏం చెప్తున్నాం అది కాన్సెప్ట్ బేస్డ్. అంటే నీకు జాగ్రత్తగా కాన్సెప్ట్ వస్తే కానీ నీకు అర్థం కాదు. సో ఫిష్ ప్రొడక్ట్స్ ఎందుకు సార్ ఫిష్ ప్రొడక్ట్స్ ని ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు? ప్రెజెంట్ మన ఇండియా పాపులేషన్ అంటే 145 నుంచి 150 కోట్లు అనుకుంది. అంటే వరల్డ్ రిచెస్ట్ పాపులేషన్ మన కంట్రీ. మన వరల్డ్ ఎంతమంది ఉందంటే 700. సో అంత జనాభాకి ఫుడ్ సప్లై చేయాలంటే దేనిపై డిపెండ్ అవ్వాలి? అగ్రికల్చర్ పైన సరిపోతే. మోస్ట్లీ డిపెండ్ ఆన్ ఆక్వాటిక్ ఫుడ్. అందుకే ఈ రోజుల్లో ఆక్వాటిక్ మార్కెట్ బాగా డెవలప్ అవుతుంది. ఆ ఆక్వాటిక్ ఫుడ్ ఎందుకంటే ఒకటి మెయిన్ తక్కువ కాస్ట్ అండ్ ఎంత పడేటట్టు కనుక విత్ సప్లిమెంట్స్ ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయో అప్పుడు ఏమవుతుంది? దానికి డిమాండ్ ఎక్కువ అవుతుంది. అవుతుంది లేదా? కాబట్టి ఏంటంటే చేపలు ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎక్కువ మంది దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడతారు. రెండోదంటే దాన్ని ఎఫోర్డ్ చేయగలరు. ఇప్పుడు ఫిష్ అండ్ ఫిష్ ప్రొడక్ట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ యాజ్ ఫుడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచంలో ప్రతి నలుమూలలో కూడా చేపలు తింటారు. ఒక జనరల్ చదువును జపనీస్ అంట, వాళ్ళ మార్నింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, కంపల్సరీ కూడా ఫిష్ తీసుకుంటారు. ఫిష్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెరుగుతాయని ఒకటి ఉంది. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, which other seafoods it provides the world's prime source of high quality protein. రిచెస్ట్ ప్రోటీన్ ఎవరు తెలియనుకో రిచెస్ట్ ప్రోటీన్ దొరికే ఫిష్ లోనే తక్కువ కాస్ట్, హై ప్రోటీన్, ఈజీ డైజెస్టబుల్, ఈజీలీ అఫోర్డబుల్. అందులో ఫిష్ తీసుకోవచ్చా లేదా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, 40% to 60% of the animal protein consumed worldwide come from fish. మన ప్రపంచంలో తీసుకున్నటువంటి నియర్లీ 40 to 60% ఆఫ్ యానిమల్ ప్రోటీన్ దేనికి వస్తుంది? ఫిష్ నుంచి మాత్రమే వస్తుంది. నెక్స్ట్, over 1 billion people rely on fish, the primary source of animal protein. ఆస్ట్రేలియా ఉన్నటువంటి అన్ని విలేజెస్ తీసుకోవచ్చు, లేదంటే మన వరల్డ్ లో ఎక్కువ మంది ఏంటంటే ఈ యొక్క ఫిష్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. చాలా మంది ఫిష్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఎందుకంటే అంత తక్కువ అమౌంట్ చేపలు, కూరగాయలు ఉన్నాయి, కేజీ 100 రూపాయలు ఉన్నాయి కేజీ సార్. ఒక్కొక్కటి కాస్ట్ టమాటా 80 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయి. ఎఫర్ట్ చేసి కష్టం అవుతుంది. Besides fish, ఇది యూనిక్ సోర్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. చాలా రకాలైనటువంటి మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ కూడా దొరుకుతుంది. However, many parts of larger fish processing despite the high level of micronutrients, particularly macronutrients, and thus the promotion and use of fish products in a low cost and high quality will help to reduce malnutrition. So, చాలా మంది కూడా మన భారతదేశంలో సరైన న్యూట్రియంట్స్ లేకే హెల్తీగా ఉండట్లేదు, మాల్ న్యూట్రిషన్ ఉంటుందండి. ల్యాక్ ఆఫ్ వెల్ ప్రిపేర్డ్ న్యూట్రిషన్ లేకపోవడం చాలా బాధపడుతుంది, రోగాలు బాధపడుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనకి ఒక మాల్ న్యూట్రిషన్ యూజ్ చేయాలంటే మన ఫిష్ అనేది ఒక అల్టిమేట్ సోర్స్గా మనం వాడచ్చు. తక్కువ కాస్ట్ అది కూడా ఎక్కువ. ఇప్పుడు చూడండి, మనము చాలా మంది ఎగ్ బాయిల్ చేసి తినడానికి ఇష్టపడతారు, అదే ఎగ్ని ఆమ్లెట్ చేసి ఇష్టపడుతున్నారు. కొంతమంది ఎగ్ ఆమ్లెట్ చేయడానికి ఇష్టపడరు, అదే ఎగ్ని బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేసి ఇష్టపడతారు. అదే ఎగ్ని కొంచెం తడకలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం ఫ్రై చేసి ఇష్టపడతారు. అంటే ఇక్కడ ఐటమ్ మారిందా? వే ఆఫ్ ప్రిపరేషన్ మారింది, దాన్ని చేసే విధానం మారింది. కొంతమంది చేపలు తినడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా. అదే ముళ్ళు తీసి మనం మిక్సీ పెట్టి తయారు చేస్తాం, మనం స్లాబ్ తయారు చేస్తాం చెప్తున్నాం వాళ్ళు, ఆ మిక్సీ పెట్టి తయారు చేస్తే ఇష్టపడతారు. సో మనం ఫిష్ నుంచి కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. అందులో ఫస్ట్ ఫిష్ ప్రొడక్ట్స్ లో ఫిష్ మీన్స్ ఇట్ మీట్ మనం తయారు చేస్తాం ప్రొడక్ట్స్. సో ఫిష్ ప్రొడక్ట్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూజ్డ్ యాస్ ఫుడ్. సో మనం డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, వాటిని మనం ఫుడ్ గా వాడుకోవచ్చు. అంటే ప్రాసెసింగ్ తెలుసుకోండి, అలా చెప్పుకున్నాం. ఆ ప్రాసెసింగ్ లో దాన్ని కొంచెం వాటర్ లో హీట్ చేసిన తర్వాత పైన స్కిన్ జాగ్రత్తగా రిమూవ్ చేసి
అలాగే లోపల స్కెలెటల్ సిస్టమ్ ని జాగ్రత్తగా రిమూవ్ చేసి ఫ్రెష్ ఉంటుంది. ఆ ఫ్రెష్ తీసి మీకు కైమా తెలుసా? కీమా కైమా అంటారు. మటన్ కీమా. ఆ కీమాలో బాగా మ్యారినేట్ చేసి మన దాన్ని ఒక ప్రోడక్ట్ గా వాడచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్నాను, నేనే ప్రిపేర్ చేశాను. గొప్ప టేస్టీ ఉంటుంది కైమా, చాలా బాగుంటుంది. దాన్ని చాలా టేస్ట్ కూడా సరిపడుతుంది. అదే ఫిష్ మెన్షన్ మీట్ తర్వాత. సో చూడండి, ఒక్కో పాయింట్ చెప్పాను. సో ఫిష్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫిష్ యొక్క ఫ్రెష్ ఉంది కదా, ఆ ఫ్రెష్ జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేయడం ఏంటంటే వాటర్ హీట్ చేయాలి, లేదంటే స్కిన్ అనేది కొంచెం రప్చర్ అయిపోతుంది. స్కిన్ జాగ్రత్తగా రిమూవ్ చేసి దాంట్లో స్కిన్ కూడా మొత్తాన్ని కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసి ఫిష్ ఫ్రెష్ ఆ యొక్క ఫ్రెష్ ఉంటుంది, ఆ ఫ్రెష్ బయట తీసి మెల్లగా వాటిని కైమలా కొట్టాలి. ఆ కైమలు ఎప్పుడైతే కట్ చేసామో అప్పుడు దాని నుంచి మనం కర్రీ తయారు చేసుకోవాలి. ఫిష్ మీల్, ఇది ఫిష్ మీల్. సో ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ కుక్డ్ అండ్ డ్రైడ్ ఫిష్. చాలా ఎక్కువ న్యూట్రిటివ్ వాల్యూ. అలాగే ఇట్ ఇంక్రీజెస్ ది ఎగ్ అండ్ మిల్క్ ప్రొడక్షన్. అంటే దేని మిల్క్ ప్రొడక్షన్ పెంచడం కోసం కూడా వీటిని వాడతారు. దేనికోసం అంటే యానిమల్ ఫీడ్ కోసం. సో కమర్షియల్ డైరీ బాగుంటుంది, వాటిలో ఈ ఫిష్ మీల్ వాడతారు. అప్పుడేమవుతుందంటే ఈ యొక్క మిల్క్ అనేది ఎక్కువ ఫిష్ మీల్స్. ఫస్ట్ మీల్స్ కావాలి దేనికైనా సరే ఆర్డర్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే కుక్ చేయాలి. కుక్ చేసి సో రిమూవ్ ది మాయిశ్చర్ ఇప్పుడు ఫిష్ ఇస్ ప్రెజెంట్. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఈ ఫిష్ మీల్ ఏం చేస్తారు, ఏమవుతుంటే యూనిట్ పౌల్ట్రీ అండ్ యానిమల్ ఫీడ్. పౌల్ట్రీలో వాడచ్చు, యానిమల్ ఫీడ్లో వాడచ్చు. అలాగే నెక్స్ట్ ఫిష్ మీల్ కంటెంట్స్ ఏముంటుంది, కాల్షియం, ఫాస్ఫరస్, అయోడిన్ అన్ని కూడా ఉంటాయి. అలాగే వీటిని మనము ఇస్తేటంటే కొన్ని కోళ్ళకి ఇస్తేటంటే అది ఎగ్స్ ప్రొడక్షన్, అలాగే కొన్ని ఫిష్ ఆయిల్. చూడండి, అయితే సార్ మా ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నాయి, నేను ఆయిల్ తయారు చేస్తాను సార్, అలా వద్దు. కొన్ని ఫిష్ ఇంతవరకు తీసుకోవాలి, మనం అన్ని తీసుకోవచ్చు కదా. కొన్ని ఫిష్ మాత్రమే ప్రిపేర్ వాటి నుంచి ఆయిల్ తయారు చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫిష్ ఆయిల్ అప్టైన్డ్ ఫ్రమ్ హెరింగ్స్ అండ్ సార్డిన్స్, సాల్మన్స్, మ్యాక్రల్స్. వీటిని మాత్రమే ఫిష్ ఆయిల్ మనం తయారు చేయొచ్చు, కొన్ని స్పీసెస్ మాత్రమే. అప్పుడు వాటికి కమర్షియల్గా బాగుంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఫిష్ బాడీ ఆయిల్ varies according to season, sex, size, age. అలాగే ఫిష్ బాడీ ఆయిల్ is poor in vitamins than liver oil. సో బాడీ కొంచెం ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఫిష్ ఆయిల్ is made of minced fried glycerides and fish oil are colored as golden yellow, greenish yellow and red. సో దీనిలో రెండు రకాలు ఉన్నాయి, డ్రై మెథడ్ ఉంది, వెట్ మెథడ్ ఉంది. ఇది యూజువల్లీ ఇన్ ఫిషెస్ విత్ లో బాడీ ఆయిల్ కంటెంట్. ఫిష్ ఆర్ గ్రౌండెడ్ ఇన్ గ్రైండర్స్ అండ్ కుక్డ్, ఫ్రెష్డ్ అండ్ ప్రిపేర్డ్. సో ఫస్ట్ టైం బాగా మిక్స్ చేసిన తర్వాత అండ్ బాగా కుక్ చేస్తారు. కుక్ చేసిన తర్వాత తీస్తారు. మీరు వేట్ అనేది వాడచ్చు. వేట్ కోసం అంటే మన కోసం కాదు, దేనికోసం? మన కోసమా? ఇది నాట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఏం సార్ ఇవి అంటే ఫిష్ మీల్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ ఓవర్ ఫిష్, dead or destroyed fish and unwanted fishes. అవసరం లేనివి, చనిపోయినవి, కుళ్ళిపోయినవి, వీటిని కూడా తయారు చేస్తారు. ఏం చేస్తారు సార్? మిక్స్ కొట్టేసి పౌడర్ తయారు చేస్తారు. నెక్స్ట్ సో వీటిని దేనికోసం అంటే మామూలుగా యూజ్ ఫర్ రైజింగ్ కాఫీ, ఈ టొబాకో క్రాప్స్, వీటిలో మ్యారినేట్ వాడతారు, ఎరువుల కింద వాడతారు. నెక్స్ట్ మనం బాగా ఇష్టమైన సలాడ్స్, ఫిష్ సలాడ్స్. ఫిష్ సలాడ్స్ గొప్ప టేస్ట్ ఉంటాయి. సో ఫిష్ సలాడ్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ రా ఫిష్ ఫిల్లెట్స్, ఫైనల్లీ చాప్. బాగా నీట్గా కట్ చేసినటువంటి చిన్న స్లైస్ కట్ చేసినటువంటి ఫిషెస్ మనం తయారు చేయొచ్చు. అయితే ఇది తింటే ఆకలి పెరుగుతుంది. ఇంకేముంది? ఆకలి పెరుగుతుంది, ఎఫెక్ట్ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవర్ ఇంగ్రీడియంట్స్. సో ఇందులో చెప్తుంది ఏంటంటే ఫిష్ యొక్క ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఏంటి? ఫిష్ యొక్క ఫ్రై ప్రొడక్ట్స్. సో ఫిష్ ప్రొడక్ట్స్ మీన్స్ ఇట్ ప్రొవైడ్ నెసరీ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ టు హ్యూమన్ బీయింగ్స్. సో ఫిష్ ప్రొడక్ట్ constitute the supplementary food to most of the Indians.
This is recommended fish meat for quick recovery from osteoporosis. So fish is mainly used for food. A number of byproducts from fish have great economic value. Biological value of fish about 76% of the protein efficiency ratio. So fish products నుంచి మనము ప్రొడక్ట్స్ నుంచి బై ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువగా మన ఐటమ్స్ తయారు చేయవచ్చు. అండ్ అక్కడంటే కొన్ని డిసీజెస్కి మనం క్యూర్ చేయడం కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఫిష్ నుంచి గ్లూ తయారు చేయొచ్చు, గమ్ తయారు చేయొచ్చు డిసీజ్ నుంచి. సో ఏంటి వస్తుంది గ్లూ దేనికోసం దానికోసం ఇది కూడా. సో చూడండి ఫిష్ గ్లూ ఇస్ ఏ గుడ్ అడిసివ్ మెటీరియల్ obtained from the bones and skin of the fish like cod, pollock, eggs. దేనికోసం అంటే మంచి అడిసివ్ మెటీరియల్ గమ్ము. సేమ్ గమ్ము కొన్ని క్యారెక్టరిస్టిక్ ఉంటాయి కాబట్టి మీరు ఏంటి తయారు చేస్తారు ఫిషెస్ నుంచి. చిన్నది ఐరన్ గ్లాసెస్ తయారు చేయొచ్చు. ఏంటి సార్ ఇది జెలాటిన్ లైక్ మెటీరియల్ ఫ్రమ్ ది ఎయిర్ బ్లాడర్ ఆఫ్ ది ఫిషెస్. ఎయిర్ బ్లాడర్ మీకు అలా చూపించలేదా ఎయిర్ బ్లాడర్. సో ఆ ఎయిర్ బ్లాడర్ నుంచి మనం తయారు చేయొచ్చు. When iron glasses put in water, it dissolves in it. Next, at high temperature, it hydrolyzes in the water to provide strongly adhesive gelatin. So, ఎందుకోసం ఇది అంటారంటే it is mainly used for purification of wine, beer, vinegar, with water. Purification కోసం ఇది వాడతారు iron glasses. So, ఇది gelatin కూడా వాడతారు. ఏంటిది ఐరన్ గ్లాసెస్ చాలా ఎక్కువ సార్ అడిగిన షార్టర్స్ కోసం ఉంటుంది. షార్టర్స్ ఇచ్చేదా జస్ట్ ఐరన్ గ్లాస్. నెక్స్ట్ this నుంచి హైడ్రోజన్ పౌడర్ తయారు చేసి హైడ్రోజన్ పౌడర్ తయారు చేసి. సో ఎక్సోస్కెలిటన్ ఆఫ్ ది షిప్స్ నుంచి లోబ్స్టర్స్ నుంచి క్రాబ్స్ నుంచి మనము టైటిల్ లైక్ మెటీరియల్ ఇది టైటిల్ తయారు చేయొచ్చు. ఇది అగ్రికల్చర్ కూడా అలాగే సీడ్ ట్రీట్మెంట్ కూడా బయోఫిష్ స్టడీగా పెట్టి వాడచ్చు. సో hydrogen has been used in water purification plants to absorb unwanted gases, oils, metals, toxins. అలాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో టాబ్లెట్స్ తయారు చేయొచ్చు. అలాగే యూజ్ ఆల్సో మెడిసిన్ చూడండి అలా ఉంటుంది పాయింట్. దేనికోసం అంటే ఒబిసిటీ కోసం, హై పొల్యూషన్ కోసం మనం తయారు చేయొచ్చు. ఏంటది హైడ్రోజన్. నెక్స్ట్ షార్క్ ఫిన్స్. ఏం సార్ ఇది? సో షార్క్ ఫిన్స్ నుంచి మనము సూప్ లాంటి వాటి తయారు చేసుకుంటాం. చూసారా మనము సూప్ తయారు చేస్తే బోన్స్ ఎక్కువ వాడతాం. సో అలాగే మనము ఒక ఫిన్ సూప్ అనేది ఎక్కువగా మన పాపులర్ మిక్సర్ కానీ నార్త్ అమెరికా యూనైటెడ్ ఫిన్ సూప్ కూడా వాడతారు. అలాగే అన్ని కాదు ఎక్సెప్ట్ పాడల్ ఫిన్ ఆల్ అవర్ ఫిన్స్ ఆర్ కట్ నియర్ ది రూట్ అండ్ వాష్ ఇన్ ద సీ వాటర్ అండ్ తయారు చేయొచ్చు. స్కిన్ ఆర్ లెదర్ తయారు చేయొచ్చు. తయారు చేసి మనకు హెల్మెట్స్ యుద్ధాలు ఉపయోగించే హెల్మెట్స్తో వాడేవాళ్ళు పూర్వకాలంలో. అప్పట్లో వార్లో ఉపయోగించినటువంటి హెల్మెట్స్ అన్ని కూడా మనకు ఇంకా వీటి నుంచి తయారు చేసేవాళ్ళు. అండ్ ఇన్ జపాన్ ఫిష్ వర్ యూజ్డ్ యాజ్ మేకింగ్ ల్యాంప్స్. వాటర్ తయారు చేయడం కూడా వాడుతున్నారు. అలాగే స్కిన్ ఆఫ్ లార్జ్ ఫిషెస్ లైక్ కాడ్, సాల్మన్స్ వీటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కలర్స్ తయారు చేయడం వాడుతున్నారు. అది ఏంటి ఆర్నమెంటల్ లెదర్గా వాడుతున్నారు, అలంకరణ కోసం వాడుతున్నారు. అలాగే నెక్స్ట్ డ్రై లెదర్ షార్ట్స్, శాగ్రీన్స్ తయారు చేయడానికి. అలాగే పాలిష్ ఇండస్ట్రీస్ లో కూడా మనకి స్కిన్ ఫిష్ స్కిన్ లెదర్ని వాడుతున్నారు. సో ఫిష్ స్కిన్ లెదర్ని దేనికి వస్తుందంటే పెద్ద పెద్ద మ్యారన్ ఫిషెస్ మాత్రమే ఆ స్కిన్ తీయచ్చు. మనం స్కిన్ తీసి వాటిని ఉపయోగించాలి. అంటే మనం చూసారా, మనం చేపలంటే ఓన్లీ ఒక ఐటమ్ ఇవ్వకుండా థాట్ వేరు ఇప్పుడు వేరు. వాటికి ఇన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, ఇన్ని బై ప్రొడక్ట్స్ తెలుస్తుంది. అలాగే పెరల్ ఎసెన్స్ అని మనం తయారు చేయొచ్చు. మీన్స్ అంటే మెరిసేటువంటి ద షైనీ మెటీరియల్ ఫ్రమ్ ది స్కేల్స్ ఆఫ్ ఫిషెస్ is used as interlining of the glass beads such as spores of beads as artificial pearls. మనకు పొలుసులు తెలుసు కదా, చేపలకు పొలుసులు మనం పడేస్తాం, వాటి నుంచి కూడా మనం తయారు చేయొచ్చు. అదే పెరల్ ఎసెన్స్. చాలా చేపలకి ఆ మెటీరియల్ వస్తుంది, ఆ స్కేల్స్ నుంచి వస్తుంది. ఆ స్కేల్స్ ని రిమూవ్ చేసి మనము ఈ యొక్క పెరల్ ఎసెన్స్ మనం తయారు చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ అసలు ఫిష్ మౌస్. ఎయిర్ బ్లాడర్ ని మనము ఎయిర్ బ్లాడర్ నుంచి ఫిష్ మౌస్ తయారు చేయొచ్చు. పూర్వకాలంలో వీటిని కండోమ్స్ కింద వాడేవారు ఫిష్ మౌస్ ని. అంటే ఎయిర్ బ్లాడర్ చూపించాను కదా మీకు,
ఆ ఎయిర్ బ్లాడర్ ని ఫిష్ మౌత్ అంటారు అన్నమాట. సో ద స్విమ్ బ్లాడర్ ఆర్ ఎయిర్ బ్లాడర్ ఆర్ గ్యాస్ బ్లాడర్ is otherwise called as fish mouth. It is an internal gas filled balloon like organ contributing to the ability of many bony fishes to float or stay in still water. అంటే వాటర్ ఫ్లో అవడానికి ఉపయోగించినటువంటి ఒక బెలూన్ ఉంటుంది, ఎయిర్ ఫిల్డ్ బెలూన్. ఇక్కడ చూపించండి. Actually the swim bladder functions as a measuring chamber to produce receive sound in order to and it's a. So like I said, in earlier times they were used to make condoms. After that condoms వాడి కూడా fish mouth అనేది తయారు చేస్తారు. Okay, so these are about fish products and byproducts of